హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 77వ భాగం. రచయిత వనజ గారు. జ్వాలకి అన్నం తినిపిస్తున్న జానకికి తనలో ఆద్య కంటే మొండి పిల్లలాగా కనిపిస్తూ ఉంటే చాలా ఓర్పుగా ఆమెకు తినడం కంప్లీట్ చేసి అక్కడ టాబ్లెట్స్ ఉన్నాయి. నీకోసమే ఏమో వేసుకో అని చెప్పి జానకి వెళ్ళిపోతూ ఉంటే ఆపేసిన జ్వాల జానకి చెయ్యి పట్టుకొని నీకు చాలా చెడు చేశాను కదా! అయినా కూడా నా మీద ఇంత అభిమానం ఎందుకు చూపిస్తున్నావు అని జానకితో అడుగుతూ ఉంటే, తప్పులు అందరూ చేస్తారు. కానీ వాటిని ప్రాయశ్చిత్తం చేసుకున్న వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. నువ్వు ఇంకొకరు చెప్పడం వల్ల ఇవేవో చేశావు కానీ స్వతహాగా నువ్వు చేసిన తప్పంటూ ఏమీ లేదు కదా జ్వాల. అయినా నువ్వున్నా రాకపోయినా, నువ్వేం చేసినా చేయకపోయినా మా తలరాతలా ఉన్నప్పుడు అలాగే జరుగుంటుంది కదా! దీనికోసం నువ్వేమీ ఫీల్ అవ్వకు. ఈ ఇంట్లో నువ్వు కూడా ఒక బంధానివే కాబట్టి అందరితో కలిసే ఉండు. దూరం చేసే ప్రయత్నాలు మాత్రం ఇంకోసారి చేయకంటూ జానకి చెప్తూ ఉంటే సైలెంట్ అయిన జ్వాల తనని కాసేపు నా దగ్గర వదిలిపెట్టి వెళ్తావా అంటూ ఆద్య వైపు చూసి జానకిని అడిగింది. దాందేముంది, ఉంచుకో. కాకపోతే కాస్త జాగ్రత్త. బాగా అలర్ట్ చేస్తుంది. ఒక చోట ఉండదు. నిన్ను ఇబ్బంది పెడుతుందేమో. నువ్వు రెస్ట్ తీసుకోవాలి కదా అని అంటూ జానకి అంటే, లేదు నేను చూసుకుంటానులే తన కోసం అని చెప్పి జానకిని పంపేశాక మెల్లిగా కిందకి దిగి ఆద్య బయటికి వెళ్తుందేమని డోర్ లాక్ చేసింది జ్వాల. డోర్ లాక్ అవడంతో జ్వాల వైపే డౌట్గా చూస్తూ నేను బయటికి వెళ్ళాలని ఆద్య అంటే, అది అని బెడ్ మీద కూర్చొని మొన్న ఎప్పుడో కబోర్డ్లో చూసిన చాక్లెట్స్ తనకి ఇచ్చి కాసేపు నా కోసం ఇక్కడే ఉంటావా అని అడగటంతో ఆద్యని దగ్గరికి తీసుకుంటూ ఇంకేం చెప్పలేక సరే అని తల అటు ఇటు ఊపింది ఆ బుడ్డది. జ్వాల ఇచ్చిన చాక్లెట్ని ముక్కుకు మూతికి పూసుకుంటూ చేతులకంతా అంటించుకుంటూ తింటూ ఉంటే నన్ను కూడా పిన్ని అని పిలుస్తావా అని ఆశగా అడిగింది జ్వాల. కాసేపు ఆలోచించిన ఆద్య జ్వాలలో కనిపిస్తున్న యాంగ్జైటీని చూసి ఏమో అన్నట్టు తల ఎగరేసి మళ్ళీ చాక్లెట్ తినే పనిలో పడిపోతే బుడ్డదాన్ని గట్టిగా తన కౌగిట్లో దాచేసింది జ్వాల. అయాన్ వచ్చేసరికి ఆ రోజు కూడా లేట్ అయిపోవడంతో కాస్త యాక్టివ్గానే ఉన్న ఆమెను చూస్తూ హెల్త్ ఎలా ఉందని అడిగాడు. బాగుందన్నట్టు తలూపి డిన్నర్ వడ్డించనా అని అడిగింది జ్వాల. టవల్తో మొహం తుడుచుకున్న వాడల్లా షాక్ అయిపోయి జ్వాలనేనా లేదంటే ఎవరో ఉన్నారా అక్కడ అన్నట్లు షాక్ అయి చూశాడు అయాన్. కానీ ఆమెనే అని నిర్ధారించుకున్నాక ఒక వియర్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్తే టైం 10 అయింది కదా, ఎవరూ లేరు, అందరూ పడుకునే ఉన్నారు, అందుకే వడ్డించనా అని అడిగింది అని దిక్కులు చూస్తూ చెప్పిన జ్వాలని తీరికి మనసులో నవ్వుకున్న అయాన్ పర్లేదు, ఈ మొండిది కొంచెమైనా సెట్ అయినట్లుంది అనుకుంటూ సరే అన్నట్టు తల ఊపి బయటకొచ్చాడు. అతని వెనకే వచ్చిన జ్వాల డైనింగ్ టేబుల్ మీద ఉన్న ప్లేట్ తీసి అతనికి ఎదురుగా పెట్టి హాట్ బాక్స్ లో ఉన్న చపాతీ కర్రీ వడ్డించింది. నువ్వు తిన్నావా అని అయాన్ ఆమెను అడిగితే హా అని అంటూ తలూపి అతను తినే వరకు ఓపికగా వెయిట్ చేసిన జ్వాల తిన్న అయాన్ ప్లేటుని తీసేసి సింక్లో పడేసి అతని వెనకే తమ రూమ్కి వెళ్ళిపోయింది. టాబ్లెట్స్ వేసుకుని జ్వాల మత్తుగా నిద్రపోతే బుక్ చదువుకుంటూ అప్పుడప్పుడు ఆమెను చూస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడు అయాన్. ఇలా వీళ్ళ మధ్య ఇది తప్పితే ఇంకా వేరే గాలైతే లేదు. రోజులు ఒక రోజు ఇక జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు అయాన్ అభికి ఈ విషయాన్ని చెప్పాలా వద్దని ఆలోచిస్తూ తన ముందు కూర్చొని ఉన్న అభి అజిత్లను చూస్తున్న అయాన్కి తెలియదు కదా వాళ్ళకి విషయం ఎప్పుడో అర్థమైందని, జ్వాల బిహేవియర్ వల్లనే. కాబట్టి ఎక్కువ విసిగించకుండా అయాన్ నువ్వేం టెన్షన్ అవ్వకు, మేము అర్థం చేసుకున్నాం, నువ్వు కూడా మాలాగనే హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాను అంటే ముందు సంతోషపడేది మేమే అంటూ తమ్ముడి భుజాన్ని తడుతూ సజ్జిత్ని అయాన్ భుజం తడడంతో కాస్త నిజంగానే సిగ్గుపుట్టిన అయాన్ తను మారితే సంతోషమే, లేకుంటే తీసుకెళ్లి వాళ్ళ తాత దగ్గర పడేస్తానని చెప్తే అభి మాత్రం లేదు తను డెఫినెట్గా చేంజ్ అయింది అని ఖచ్చితంగా చెప్పడంతో ఇక ఎక్కువ ఏం మాట్లాడుకోకుండా బిజినెస్ విషయాలు మాట్లాడుతూ నైట్ వరకు గడిపేసిన ముగ్గురు బ్రదర్స్ ఒకేసారి ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లారు. ఇలా ఉండగానే 2 నెలల టైము గిర్ర తిరిగిపోతే అందరూ తమ తమ లైఫ్లో చాలా బిజీ అయిపోయారు. పాపం మన అభి జానకి మాత్రం సెకండ్ ఛాన్స్ రాలేదు. ఆద్య ఆదిత్య తమ దగ్గరే ఉండడంతో జ్వాల కూడా మెల్లిమెల్లిగా ఈ నలుగురితో కలవడం అలవాటు చేసుకుంది. మరీ అంత క్లోజ్ కాకపోయినా కూడా ఆద్య ఆదిత్యలతో మంచిగా క్లోజ్గానే ఉంటుంది. కానీ జాహ్నవి మాత్రం ఎవరు మారినా మారలేదు. తను మాత్రం అడ్డి ముట్టనట్టే జ్వాలతో ఉండడం కూడా అబ్జర్వ్ చేసిన పోనీలే పోను పోను తనే నార్మల్ అవుతుందని అనుకుంటూ సైలెంట్ అయిపోయి తన పాటికి తను అయాన్ వర్క్ తన వర్క్ ఏమైనా ఉంటే చూసుకోవడం లేదా పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఇదే తన దినచర్యగా మార్చుకుంది. ఆమెలో వచ్చిన ఈ మార్పుకు అందరూ కూడా కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇక్కడ మాత్రాన్న మాత్రం మనవరాలు చేస్తున్న అన్ని పనులను అబ్జర్వ్ చేస్తూ ఇంకా లోపలే ఉడికిపోయాడు. తనకున్న ఏకైక అస్త్రం కూడా
చేయి జారిపోతుందేమో అని అభి మీద ఆల్రెడీ హోప్స్ అవి లేవు కాబట్టి మార్తాండకి ఇక అతను ఏం చేయాలన్నా ఒంటరిగానే చేయాలి అని ఫిక్స్ అయిపోయి మరి కూర్చున్నాడు. అలా ఒక నెల రోజులు టైం గడిచిపోవడంతో అందరూ ఆ ఇంట్లో ఉండగా జ్వాల అజ్జకి పిలకలు వేస్తూ బిజీగా ఉంది. అయాన్ కూడా హాస్పిటల్లో వర్క్ లేకపోవడంతో ఇంట్లోనే ఉన్నాడు. అందరినీ చూస్తూ అభి జ్వాలని పిలిచేసరికి ఏంటో అనుకుంటూ లేచి నిలబడింది ఆమె. నీకు ఒక ప్రపోజల్ అంటూ కొన్ని పేపర్స్ ఆమె ముందు పెడుతూ చెప్పేసరికి ఏం క్వశ్చన్ అడగాలో ఆమె నోటి నుంచి బయటికి రాలేదు. అని అర్థం చేసుకున్న అయాన్ని ఏం ప్రపోజల్ అభి అని అడగటంతో మన డేటా అనాలిసిస్ వింగ్ కి ఒక హెడ్ కావాలి కదా, దానికోసం నేను జ్వాలని సెలెక్ట్ చేస్తున్నాను అయాన్. ఇంట్లో ఎంతమందిని ఉంటారు? మాన్సి, జాను ఇంకా జాహ్నవి ఇంట్లోనే ఉండిపోయారు కదా. వర్క్ చూసుకుంటూ మరీ అంత చదివిన జ్వాల మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉండాలి? మన ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటూ తప్పేంటి? తనకు కూడా కొంచెం బిజినెస్ మీద ఐడియా ఉంది కాబట్టి ఈ ప్రపోజల్ ని పెట్టాను. మీరిద్దరు ఆలోచించుకొని ఏ విషయం చెప్పండి అంటూ చెప్పి అభి సైలెంట్ అయ్యేసరికి జ్వాల అయాన్ వంక చూస్తే అయాన్ చూపు మాత్రం నీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతున్నట్లే ఉంటుంది. ఆమె చిన్నగా తల ఊపడంతో నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదభి, తను చేయగలను, ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏం చేసినా కూడా నేను సపోర్ట్ చేస్తానంటూ అయాన్ చెప్పేసరికి ఏమంటావు జ్వాల అని అభి అడగడంతో ఓకే అభి అని చెప్పి ఇప్పటికే ఆలస్యం చేశా అనుకుందేమో అతను ముందుకు వెళ్లి ఫ్రెండ్లీగా తన 2 హ్యాండ్స్ తీసుకొని అభి చేతుల్లో పట్టుకొని ఐఆమ్ రియల్లీ సారీ అభి, ఎక్స్క్యూజ్ చేయవా నన్ను అంటూ పద్మస్తాపంతో చెప్తున్న అభిబాబ్కి అందుకే ఎక్స్క్యూజ్ చేశాను కాబట్టే నువ్వు మా ఫ్యామిలీలో ఉన్నావు జ్వాల అని చెప్పేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు అభి. సీతారామపురం జాస్మిన్ చూపించిన ప్లేస్కి అందరూ కూడా ఒప్పుకున్నారు. కానీ అది మార్తాండా ప్లేస్ కావడంతో ఎవరు ఏం చెప్పాలో తెలియక వెయిట్ చేస్తూ ఉంటే ఆ ఊరి పెద్దలను అడిగింది. ఇక్కడ బోర్ వేస్తే మనకు తప్పకుండా వాటర్ వస్తాయని. కానీ వాళ్ళలో ఒక ఆయన మాత్రం ఆ మార్తాండ గారు చాలా ఏళ్ల క్రితమే ఊరు వదిలి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు, మనం దానికోసం ఆయన ఎక్కడ వెతుకుతాం అంటూ ఒక అతను చెప్పేసరికి సరే నేను ఇంకో ఆల్టర్నేటివ్ చూస్తాను కానీ వాటర్ అయితే ఖచ్చితంగా పడతాయి, అండర్ గ్రౌండ్ వాటర్ అని జాస్మిన్ అందరికీ అభయం ఇవ్వడంతో సరే అంటూ తలూపారు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా. మేడం, ఇప్పుడు మళ్ళీ మనం రీసెర్చ్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఆ వాటర్ ఎక్కడి వరకు ఉన్నాయనేది లింక్ ఉన్నాయో కూడా వాటిని ఎక్కడ తీయాలని ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కదా అని గీత నీరసంగా అడగడంతో తప్పదు చెయ్యాలి, మరి ఆయన ఎక్కడున్నారో తెలియకుండా వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం అక్కడ బోర్ వేయలేం కదా గీత. తర్వాత ఆయన కనుక కంప్లైంట్ ట్రేస్ చేశారంటే దానికి వేసిన బోర్కి డబ్బులు లాస్ గవర్నమెంట్ నుండి, ఇంకా మన టైం కూడా వేస్ట్ అవుతుందంటూ జాస్మిన్ చెప్పేసరికి ఏమో ఇంకా అంటూ తమకు ఇచ్చిన రూమ్కి వెళ్ళిపోయారు జాస్మిన్ గీత. నెక్స్ట్ డే నుండి వాళ్ళిద్దరూ అన్ని స్టార్ట్ చేయడంతో దాదాపు ఇంకో 10-15 రోజులకు కానీ వాళ్ళకి వాటర్ ఎక్కడ పడుతున్నాయో అని తెలియదు. కానీ తెలిసిన ప్రదేశం మాత్రం చాలా డేంజరస్ అని ఇద్దరు ఊహించను కూడా ఊహించుండరు. అడవిలో అంటే ఒక దగ్గరగా బావి ఉండడంతో అక్కడ వాటర్ లెవెల్స్ చాలా హైగా ఉన్నాయి కాబట్టి బోర్ తక్కువ మీటర్స్లో వేసినా కూడా ఈజీగా నీళ్లు పడతాయనిపించి జాస్మిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అదే రిపోర్ట్ గవర్నమెంట్కి కూడా సెండ్ చేయడంతో వాళ్ళు హై కమిషన్ వేసి ఇంకోసారి చెక్ చేసుకున్నాక ఫండ్ ఇంకా ఇంజనీర్ని అలాట్ చేశారు. ఇక దగ్గరని చూసుకునే బాధ్యత మన జాస్మిన్ది గీతదే అయ్యింది. బావి ఊరికి రహదారుల్లో వెళితే చాలా దగ్గర, కానీ మెయిన్ దారి నుంచి పోతే చాలా దూరం వస్తుంది. అందుకే రహదారిని ఎంచుకున్న జాస్మిన్ అక్కడ మెజర్మెంట్స్ అన్ని తీసుకుని ఇంజనీర్స్ తో డ్రిల్లింగ్ చేస్తూ ఉంటే తనకి చాలా స్ట్రేంజ్ ఫీలింగ్ కలిగింది. ఫుల్ నెగిటివ్ వైబ్స్ కమ్మేశాయి అక్కడ. కానీ అందరూ వద్దని చెప్పలేకపోయారు. కారణం అప్పటికే సీతారామపురంలో వాటర్ స్కేర్సిటీ అనేది చాలా ఉంది. కనీసం ఈ బోర్ పడితే అయినా నీళ్ళు అందుతాయి పొలాలకు, అటు ఉంచితే తాగే నీళ్లు పుష్కలంగా ఉంటాయన్న భావంతో. అందుకే ఎవరేం చెప్పలేదు. జాస్మిన్ ని గీతని జాగ్రత్తగా చూసుకుంటున్నారు అంతే. ఇంకో 5 రోజుల తర్వాత మెజర్మెంట్స్ అన్ని అయిపోయాక బోర్ శంకుస్థాపన కోసం టెంకాయ కొట్టి పూజ స్టార్ట్ చేయాలి. ఊర్లో వాళ్ళందరూ ఎందుకు అని ఒక 5గురు పెద్ద మనుషులు మాత్రం రమ్మని చెప్పిన జాస్మిన్ తను కూడా అక్కడే ఉండి మరి పూజ చేసి మేస్త్రీలకి స్టార్ట్ చేయమని చెప్పింది. భూమిలో కల గుణపం దిగిందో లేదో జాస్మిన్ ఎక్కువ ఎత్తున నిలబడి ఉండటం వల్ల సన్న కంకర్రాల వల్ల కాలు జారి కింద పడిపోయి పెద్ద పెద్ద సిమెంట్ ఇంకా ఇటుకలు ఉన్న ప్లేస్లో పడిపోయింది. అందరూ చూస్తుండగాని రెప్పపాటు కాలంలో ఇదంతా అయ్యేసరికి ఎవరూ ఫాస్ట్గా రియాక్ట్ అవ్వలేకపోయారు. గీత మేడమని అరిచిన అరుపుకి అందరూ తేరుకొని చూసేసరికి ఆమె తల మొత్తం గాయాలతో రక్తంతో నిండిపోయి సోదకుపై పడిపోయి ఉంది. వెంటనే ట్రాక్టర్లో దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడున్న జూనియర్ డాక్టర్ చేతులెత్తేసి చూస్తుంటే చాలా క్రిటికల్ కండిషన్ లాగా ఉంది కాబట్టి నేనేం చేయలేను, ఏదైనా సిటీకి తీసుకెళ్లమని చెప్పడంతో అందరూ కలిసి జాస్మిన్ హైదరాబాద్ తీసుకొచ్చారు. అప్పటికి ఆమె శ్వాస చాలా తక్కువగా ఉండడంతో జాయిన్ చేసిన వెంటనే పూర్తిగా తన పల్స్ ఇంకా హార్ట్ బీట్ ఆపేస్తోంది జాస్మిన్. ఆ బాడీని చూసిన అయాన్
కనుబొమ్మలు ముడిపడి ఒకసారి ఆమె చేయి పట్టుకుని చెక్ చేశాడు. ఇక్కడ అయోధ్యలో ప్రశాంతంగా పూజ చేసుకుంటూ ఉంది జానకి. జ్వాల ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన అప్పటికే 1 వీక్ అవ్వడంతో తను బాయ్స్ కంటే ఒక 1 అవర్ లేటుగా ఇంట్లో పనులు లైక్ చిన్న చిన్న వర్క్స్ చేసుకొని బయలుదేరింది. జాహ్నవి, మానసి మధ్యాహ్నం వంట కోసం కూరగాయలు కట్ చేసుకుంటూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఆఫీస్కి వెళ్ళిన అజిత్ జ్వాలకు కాల్ చేసి ఏదో ఫైల్ తెమ్మని అనడంతో చెక్ చేసి తీసుకువెళ్ళింది ఆమె. మొత్తం ఫైల్ తిరిగేసిన అజిత్కి ఆమె వర్క్ ఎంత బాగా చేయగలదో తెలిసి గుడ్ వర్క్ జ్వాల అని అజిత్ అంటే జ్వాల నుండి రిటర్న్ చిన్న నవ్వు కూడా రాలేదు. వస్తుందని అతను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, నేను వెళ్ళనా అంటూ ఆమెను తిరుగుతూ ఉంటే ఒక నిమిషమని ఆపిన అజిత్ సూటిగా వైపే చూస్తూ మారింది. మళ్ళీ పాత విషయాలు గుర్తు చేయాలన్న థాట్ అతనిలో అస్సలు లేదు, కానీ చెప్పాలి కాబట్టే చెప్తున్నాడు. ఎన్ని రోజులని నిన్ను చూస్తున్నాం, నువ్వు చేంజ్ అయిపోయావని అనుకుంటున్నా. ఇలాగే ఉంటే నీ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది జ్వాల. మాకెవరికి మీ మీద పగ ప్రతీకారాలు ఏమీ లేవు అంటూ అజిత్ చెప్తూ ఉంటే నేను మారలేదు అజిత్, జస్ట్ మూవ్ ఆన్ అయ్యానంతే. ఏంటి నిజం? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఉంటుంది అని తెలుసుకున్నాను అంతే. మా తాతయ్య పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడెప్పుడో తన తమ్ముడికి అభి ఇంటి నుండి వచ్చిన అమ్మాయి జాతకం తెలియకుండా చేశారు. తన వంశాన్ని నాశనం చేశారు. ధనుంజయ అంకుల్ కావాలనే మా అత్తయ్యని వద్దన్నారని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ జాతకం బాలేదని తాతయ్యకి తెలియదు. అంకుల్ కౌసల్య ఆంటీని లవ్ చేశారని అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే ఉంటారు. బట్ నేనే నా పాయింట్ ఆఫ్ వ్యూ నుండి తెలుసుకొని చేయాల్సింది ఏమైనా. కానీ మా తాతయ్య చెప్పింది నిజమనుకొని నమ్మి ఇంతవరకు తెచ్చుకున్నాను. సో అది అయాన్ వరకు నిజం అన్న కూడా జరిగింది అది కాదు అని తెలుసుకున్నాను అంతే తప్ప నేనేం మారలేదు. నిజాలను తెలుసుకున్నా అంతే. అండ్ డోంట్ వరీ, మీ ఫ్యామిలీ నేనేం డిస్టర్బ్ చేయనట్టు జ్వాల అంటూ ఉంటే స్మాల్ కరెక్షన్ జ్వాల, మీ ఫ్యామిలీ కాదు మన ఫ్యామిలీ, అండ్ నువ్వు కూడా ఇప్పుడు అందులో ఒక పార్ట్ అంటూ అజిత్ చెప్పేసరికి అప్పుడు ఒకవైపు పెదవులు సాగదీసిన జ్వాల, యూ డోంట్ మైండ్ నాకు ఆఫ్ ఇస్తావా అని అడగటంతో ఒకసారి ఆమెను చూసి ఓకే, ఇక్కడ నువ్వు ఫార్మల్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి పర్మిషన్ ఇచ్చేశాడు అజిత్. ప్రశాంతంగా పూజ చేసుకుని ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసిన జానకి హాల్లో కూర్చొని జాహ్నవి మానసితో మాటలు చెప్తూ ఉంది. పిల్లలు మాత్రం వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటున్నారు. సడన్ గా అభి రావడంతో ఏమైందిరా అంటూ జానకి లేస్తే, ఒక ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోయాను, అది తీసుకువెళ్దామని వచ్చానంటూ అభి చెప్పేసరికి, సరే నువ్వు ఇక్కడే కూర్చొని తీసుకొస్తానని చెప్పిన జానకి 2 అడుగులు ముందుకు వేస్తే అభి సోఫాలో కూర్చొని ఆమెని చూస్తున్నాడు. సడన్ గా మెరుపు వేగంతో రియాక్ట్ అయిన అభి జానకి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే పట్టుకొని ఆమెతో సహా కింద కొరిగిపోయాడు. కైలాసంలో ఉన్న శివయ్య పార్వతీదేవి వైపు చూడటంతో, అంతా మీకు తెలుసని నాకు తెలుసు స్వామి, చూడండి ఇంకా ఏం జరుగుతుందో అని చెప్పింది. జానకి ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది? మాక్సిమం మీరు గెస్ట్ చేస్తారని అనుకుంటున్నా. మరి తను ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అలాగే మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? జాస్మిన్ బ్రతుకుతుందా? మరి దైవ కార్యాన్ని అభి జానకిలు నెరవేరుస్తారా లేదా? జ్వాల నిజంగా మారిపోయిందా? వీటన్నిటికీ ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే లైక్ బటన్ తర్వాత హైప్ అనేది వస్తుంది కదా, అక్కడ మీరు ప్రెస్ చేసి మన వీడియోకి పాయింట్స్ ఇస్తే ఇంకొంతమందికి మన వీడియో చేయడానికి హెల్ప్ చేసినట్టు అవుతుంది. తప్పకుండా చేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.